తమాషా అంటే ఇక్కడ కాంట్రాస్ట్, అడిగిన ఆయనేమో విజయనగరం జిల్లా ఆయన, అడిగించుకున్న ఆయన గుంటూరు ఆయన, అమరావతి కేంద్ర మంత్రి అమరావతి ప్రాంతానికి చెందిన సన్నద్ధి సాయిల్ ఆయన. ఎస్, మరి అక్కడి నుంచి కాస్త డబ్బులు ఎక్కువగా నిధులు ఇప్పించి పథకాలు పెట్టి అదన్నా జరుగుతుందంటే అది కూడా జరగటం లేదు. సో గ్రామాల్లో ఏడాది పాటు ఏం జరిగింది సార్? జస్ట్ ఒక విహంగ వీక్షణం చెప్పండి, ఏమైనా జరిగిందా? నువ్వు ఎక్కువ భాగం ఇదిగో P4 విజన్, క్వాంటమ్ వ్యాలీ. ఇప్పుడు క్వాంటమ్ వ్యాలీ దాని వెనక వాళ్ళు ఎక్కువగా తిరిగారు. రెండవదిగా ప్రపంచ బ్యాంక్ ఒప్పందం. ఇప్పుడు చంద్రబాబు నాయుడు మళ్ళీ సింగపూర్ కూడా వెళ్తాడు మళ్ళీ అంటున్నారు. ఇప్పుడు 3 రోజులు ఆమె ఢిల్లీలో ఆయన మకాం పెట్టారు. ఏదన్నా కొంచెం ట్యాంజిబుల్ రిజల్ట్స్ కనిపించేవి ఏమన్నా మేము చేయాలంటే మీ మద్దతు కావాలి. కానీ కేంద్రం ఏమీ ప్రత్యేకంగా ఇచ్చే పరిస్థితిలో ఎంత మాత్రం లేదు. కాబట్టి ఈ అసంతృప్తి తగ్గాలంటే కూడా ఒకటి సరైన నిర్ణయాలు కావాలి, నిధులు సమిష్టి నిర్ణయాలు కావాలి. అది లేదు ఇక్కడ. సమిష్టి అంటే అదే కదా ప్రశ్న అంతా. ఇప్పుడు బీజేపీ వాళ్ళు తెలుగుదేశం ఒకరినొకరు పూర్తిగా నమ్మే అవకాశం ఉందా? లేదు. ఇప్పుడు ఈ సర్వేలో వచ్చేసారి ఎవరు ఎన్నికల్లో గెలవాలనుకుంటున్నారు అంటే వైసీపీ అన్న వాళ్ళు 23%, 27, వీళ్ళు 23. ఇది కాకుండా బీజేపీ టీడీపీ మాత్రమే రావాలన్నవాళ్ళు, లేదా జనసేన టీడీపీ 10%, జనసేన బీజేపీ రావాలనేవాళ్ళు, అది వాళ్ళకు 10%. అంటే ఈ విధంగా యూనిటీ లేదు. ఎంత చెప్పినా కానీ ఐక్యత అనేది లేదు. మీరు అసంతృప్తి చూస్తే కూడా తెలుగుదేశం మీద మాది 100% స్ట్రైక్ రేట్ అంటారు కదా, అసంతృప్తిలో కూడా దాదాపు 100%కు దగ్గరగా ఉన్నారు జనసేన వాళ్ళు. వాళ్ళకున్న 21 మంది ఎమ్మెల్యేల్లో దాదాపు 18 మంది ఎమ్మెల్యేల మీద అసంతృప్తి, యాంటీ ఇన్కంబెన్సీ 14 మంది మీద, ఈ అసంతృప్తి 3 మీద 17 మంది. మీరు ఇంకొక సర్వేను గుర్తు చేసుకుంటే కొద్ది రోజుల కిందట అతను రైజ్ ఒకటి కేకే సర్వేను కూడా మీరు చేసుకుంటే పిఠాపురంలో అసంతృప్తి ఎక్కువగా ఉంది. ఎందుకు అసంతృప్తి ఎక్కువ ఉంది? ఎక్కడైతే అతిశయోక్తులు చాలా ఎక్కువగా ఉన్నాయో, ఆశలు ఎక్కువగా ఉన్నాయో అక్కడ అసంతృప్తి చాలా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఈ 17కు మీరు పిఠాపురం అసంతృప్తి ప్రత్యేకంగా కలపాలి. సో అది పరిస్థితి. ఏడాది తర్వాత ఫస్ట్ సాటిస్ఫాక్షన్, తొలి సంతృప్తి రావాల్సిన సమయంలో ఇంత తీవ్ర అసంతృప్తి మూట కట్టుకోవటం అన్నది కూటమికి అదేమీ మంచి సంకేతం కాదు. ఇంకోటి సార్ మేజర్ విశేషం ఏమంటే వైసీపీ వాళ్ళు ఎవరి మీద అసంతృప్తి లేదు. అంటే అసలు వాళ్ళ మీద చేస్తాయి కదా సార్ అసంతృప్తి అనేది ఉంది. అందుకనే వాళ్ళ మీద అసలు ఆశలు లేవు. అంటే ఎట్లాగో ప్రతిపక్షానికి అంటే వాళ్ళని అసలు గమనంలోకి తీసుకోలేదు. అది అదే పెద్ద స్కోప్ ఏమి ఉండదు, వాళ్ళు శాసనసభకు పోవట్లేదు. కాబట్టి వాళ్ళకి అదేమీ అక్కడ కనిపించట్లేదు. చెప్పండి. ఇంకోటి మెడికల్ కాలేజెస్లో సీట్లు 4గా అవడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రైవేట్ పరం చేయడం అనే దాని మీద కూడా వ్యతిరేకత, ఇది అసంతృప్తి కాదండి, వ్యతిరేకత వచ్చేసింది. ఇప్పుడు ఎంత కాదనుకున్నా ఒక హ్యూజ్ ఎసెట్ మెడికల్ కాలేజ్ అనేది ట్రైబల్ ఏరియాస్లో సెటప్ చేసిన తర్వాత అలాంటి వాటిని స్వాగతించాలి. ప్రభుత్వాలు మారచ్చు కాక సార్, బట్ గవర్నెన్స్ ఈజ్ అ కంటిన్యూస్ ప్రాసెస్ వేర్ ఇన్ సచ్ కైండ్ ఆఫ్ ప్రోగ్రామ్స్ నీడ్స్ టు బి సపోర్టెడ్. అది జరగకపోవటాన్ని ఎండగట్టారు ఈ సర్వేలో జనం. ఖచ్చితంగా 100% అది తప్పు. అన్ని మెడికల్ కాలేజీలు తెచ్చుకుంటే వాటిని ప్రాసెస్ చేసుకుంటూ మీరు ఏమైనా మార్పులు కావాలంటే చేసుకోవాలి. కానీ మాకు ఆ సీట్లు అక్కర్లేదని రాయటం ఏంటండి? అసలు ఇంతవరకు దేశంలో ఏ ప్రభుత్వం ఎప్పుడు రీజన్ ఒకటే సార్, వాటిని ప్రైవేట్ పరం చేస్తారు, వాళ్ళకి కావాల్సిన వాళ్ళు మళ్ళీ అందులో వాటిని క్యాప్చర్ చేస్తారు. 17 చోట్ల 17 అసెట్స్ క్రియేట్ అవుతాయి పాలక పక్షాలకి. క్లియర్ కట్ కాన్స్పిరసీ అక్కడ ఎస్టాబ్లిష్ అయిన తర్వాత జనం వ్యతిరేకించరా? ఖచ్చితంగా వ్యతిరేకిస్తారు కదా. 17%, 17 కాలేజీలకు ఇప్పుడు వాళ్ళనే మీరు మార్చుకోవచ్చు. కానీ అంటే అసహనం అంత తీవ్రంగా పెరిగిపోయింది. ఒకరి ఉనికిని ఒకరు అసలు కనీసం ఎవరి ఏమనాలి సిండికేట్లు, ఎవరి మాఫియాలు, ఎవరి బ్యాచీలు వాళ్ళకు ఎడ్యుకేషన్ మెడికల్ ఎడ్యుకేషన్ అలా చేయటాన్ని ఎందుకనో అవి మామూలుగా రావు. శాంక్షన్ అయిన వాటిని కాపాడుకోవడం తప్పనిసరి, వాటిని వదులుకోవడం అనేది చాలా తప్పు. అన్ని రాజకీయ పార్టీలు దాన్ని ఖండించాయి. అందుకనే ఈ సర్వేలో కూడా దాదాపు దాని మీద చాలా ఎక్కువ వ్యతిరేకత వచ్చింది. అటువంటి వ్యతిరేకత వచ్చిన ఇంకో అంశం విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ. అది 49% అండి. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ఏం సమానం చెప్తారు సార్? ఈ గవర్నమెంట్ ఏమన్నా ప్రైవేట్ పరం కాకుండా అడ్డుకోగలదనే నమ్మకం 49% లేదని చెప్పారు. లేదు, ఎందుకంటే పార్ట్స్ ఆఫ్ ఇట్ ఆర్ ఆల్రెడీ ప్రైవేట్ అవుతుంది. మీరు అన్నట్టు వేరు వేరు ప్రాంతాల్లో ఒక ఉత్తరాంధ్రలో విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ అనే దానికి ప్రత్యేకమైన వెయిటేజ్ ఎక్కువ వస్తుంది. దాదాపు సగం మంది వ్యతిరేకిస్తున్నారు.
ఇంకో సగం మిగిలిన వాళ్ళలో సగం మంది నమ్మకం లేదంటున్నారు. సో ఘోరమైన ఆక్షేపంగా అంటే అమరావతి, విశాఖపట్నం, ఈ మెడికల్ సీట్లు, అలాగే ఈ శాంతి భద్రతలు, ఇలాంటి విషయాల్లో భిన్నాభిప్రాయాలు ఉండే అవకాశం లేదు. మిగిలిన 3 శాంతి భద్రతలు పోని రాజకీయం అనుకుంటే కూడా ఇవన్నీ కోరి తెచ్చుకున్నవే. ఇష్యూస్ ఫోకస్ మారిపోయింది. ఫోకస్ ఎప్పుడైతే మీకు ఈ తిట్లు, బూతులు, పరస్పర దాడులు, కేసులు ఎప్పుడు వీటి చుట్టే తిరుగుతుంటే అసలు ఇంకా అంశాల మీద అన్నిటికంటే పెద్ద మైనస్ పాయింట్, ఒక కీలకమైన పాయింట్, కేంద్రాన్ని అడగలేకపోవటం. ఇప్పుడు మీరు ఒక్కటే చూడండి వాసుదేవ్, మహారాష్ట్రలో దేవేంద్ర ఫడ్నవీస్ ప్రభుత్వం కూడా త్రిభాషా సూత్రాన్ని పక్కన పెట్టింది. ఎందుకని? మరాఠా వర్సెస్ హిందీ అన్నది వాళ్ళ రాష్ట్రంలో వచ్చినప్పుడు తాత్కాలికంగా మేము 2 భాషలు తేల్తాం, తర్వాత మేము చూస్తామని ఫడ్నవీస్ అంటే, ఇక్కడ ఏం కోపమునిందని పవన్ కళ్యాణ్ గారు వెంటనే హిందీని దేశభక్తితో అందరం నేర్చుకోవాలంటే మోర్ లాయల్ దెన్ ది కింగ్, వెదర్ ఇట్ ఈస్ సనాతన, వెదర్ ఇట్ ఈస్ హిందీ లాంగ్వేజ్, వెదర్ ఇట్ ఈస్ మోడీ స్తుతి, ఈ 3 విషయాల్లో కూడా ఇది కూడా ఈ కూటమి యొక్క రాజకీయ భావనను కొంచెం ప్రశ్నార్థకం చేస్తుంది. జనసేన మీద ఆ ప్రభావం ఎక్కువ పడింది. జనసేన వాళ్ళ మీద అంత అసంతృప్తి, ఏ సామాజిక కోణంలో పవన్ కళ్యాణ్ అంతగా బలపరిచారు అది వాళ్ళు నిలబెట్టుకోలేకపోయారు. ఈ యాక్టివిటీ లేదు. సీజ్డిషిప్ ఇప్పుడు మనోహర్ మీద ఎక్కువగా ఉందని ఆ సర్వేలో నాదేళ్ళ మనోహర్ మీద. ఎందుకు సీజ్డిషిప్ నుంచి ఏడాది అయిన తర్వాత కూడా ఏమీ లేకపోతే ఎందుకు జరిగిందనే ప్రశ్న వస్తుంది కదా. సో ఇవన్నీ స్వయం కృతములు, స్వయం కల్పితములు అని అనుకో.